మంచు విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన కన్నప్ప, నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు, ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన కుబేరా. ఈ 3 మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ హౌస్ఫుల్ 5 మూవీ అనమాట. సో ఈ మూవీలో వచ్చేసి హీరోగా అయితే మనకు అక్షయ్ కుమార్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జూలై 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు అక్షయ్ కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన హౌస్ఫుల్ 5 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ సర్ జమీన్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ మంచి హిట్ అయితే అయింది గైస్. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో సినిమా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ జూలై 25th నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో సర్ జమీన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా వచ్చేసి జూలై 25th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మండేలా మర్డర్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ నుంచి రీసెంట్గానే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూలై 25th నుంచి లేదు పక్కాగా అయితే మనకు మండేలా మర్డర్స్ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫామ్గా డైరీ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్లో అయితే జూలై 25th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ నరి వెట్టా మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి వెళ్ళి ట్రైలర్ కూడా మనకు రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే మూవీని ట్రైలర్ ఇంకా చూడండి వాళ్ళు అంటే యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సోనీ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి మనకైతే ఈ జూలై 11th నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నరివెట్టా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు జూలై 11th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. డేట్ 8 వసంతాలు మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు 8 వసంతాలు మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కుబేరా మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు నాగార్జున అండ్ ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే జూలై 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కుబేరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కుబేరా మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మన నెట్ఫ్లిక్స్ కాదు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ భైరవం మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 18th నుంచి అయితే పక్కాగా అయితే భైరవం మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే డేట్ని అయితే అనౌన్స్ చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ ఆంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్గన్ మూవీ. సో మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 28th నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తమ్ముడు మూవీ అనమాట. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకి నితిన్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ మంత్ మనకి లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే తమ్ముడు మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో తమ్ముడు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే తమ్ముడు మూవీ వచ్చేసి మనకైతే ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కన్నప్ప మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా మనకి వచ్చి మంచు విష్ణు అన్న గారు అయితే యాక్ట్ చేశారు అండ్ మనకి లీడ్ రోల్లో వచ్చేసి ప్రభాస్ అన్న గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే 2 months తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ, అందుకే మంచు విష్ణు అన్న అయితే మనకు చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే పక్కా
లాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో కన్నప్ప మూవీ వచ్చేసి సెప్టెంబర్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.